హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సాగర కన్యల గురించి తెలుసుకుందాం. దాదాపుగా మనిషి పరిమాణంలో ఉండి నడుముకు కింది భాగం చేపల, పైభాగం మనిషిలా ఉండే సముద్ర జీవినే సాగర కన్య అంటాం. వీటినే మత్స్యకన్య, జలకన్య అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించి వానరుల సహాయంతో లంకకు ఒక బ్రిడ్జిని నిర్మింపదలిచాడు. ఆ సమయంలో సముద్ర నీటిలో ఒక సాగర కన్య దానికి అవరోధాన్ని కలిగిస్తుంది. దాని పేరే సువర్ణగంధి. అది రావణుడి కుమార్తెగా ఆ అడ్డు తొలగించడానికి వెళ్ళిన హనుమంతునితో చెప్తుంది. ఇది ఫిలిప్పీన్స్, ఇండోనేషియా రామాయణంలోని స్టోరీ. ఇది రామాయణంలోని సాగర కన్యల యొక్క ప్రస్తావన. పూర్వం గుహల్లో నివసించే మానవులు ఆ గుహల్లో వారి చుట్టుపక్కల గమనించినటువంటి జంతువుల బొమ్మలు వేసేవారు. అయితే పరిశోధకులు ఆ జంతువుల బొమ్మలతో పాటు సాగరకన్య బొమ్మలను కూడా గుర్తించారు. విశేషం ఏంటంటే ఆ సాగర కన్యల యొక్క బొమ్మలను గుర్తించిన గుహలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఉండడం. అప్పటి మనుషులకు సుపరిచితమైన ఈ సాగర కన్యలు మనకిప్పుడు ఎందుకు కనిపించడం లేదు? మానవ జీవ పరిణామ క్రమం మొదట్లో సముద్ర తీరంలో నివసించే ఒక జాతే ఇలా జలకన్యల పరిణామం చెంది ఉంటుంది. ఈ ఆలోచనను బలపరిచే ఒక రీసెర్చ్ కూడా జరిగింది. అదేంటంటే ఈ జలకన్యలు గతంలో, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం, రెండు కాళ్ళపై నడిచేట్లుగా వాటి ఎముకల నిర్మాణం ఉందని. అంటే ఈ భూమి మీద రెండు కాళ్ళపై నడిచే ఒకే ఒక్క జంతువు మనిషి మాత్రమే. దీన్ని బట్టి మానవ పూర్వీకులు, జలకన్యల పూర్వీకులు ఒక్కటే. సముద్ర గర్భంలో పరిశోధకులకు కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఇంతవరకు వారికి తెలిసిన ఏ జీవరాశులవి కావు. కానీ ఆ శబ్దాలు డాల్ఫిన్స్తో సమాచార మార్పిడి చేస్తున్నాయి. ఈ సాగర కన్యలకు డాల్ఫిన్స్ మిత్రజీవులు. అంటే మనకు కుక్కలు, పిల్లులు ఎలాగో వాటికి డాల్ఫిన్స్ అలాగా. కొంతమంది మత్స్యకారులకు ఈ డాల్ఫిన్స్ సహాయం చేశాయని కూడా తెలిసింది. అంటే ఆ డాల్ఫిన్స్ మనిషి ఆకారంలో ఉండే మరో జీవితో ముందే పరిచయం ఉండి ఉండాలి. మరి ఆ మనిషి ఆకారంలో ఉన్న మరో జీవి ఏమై ఉంటుంది? గాయాలతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలంని పరిశోధించిన పరిశోధకులు దాని కడుపులో దొరికిన ఒక వింత జీవి నడుము పై భాగం మనిషిని పోలిన ఎముకల నిర్మాణం కలిగి ఉందని, కింది భాగం చేపలా ఉందని కనుగొన్నారు. సాగర కన్యలు మానవునిలాగే ఆహార వేటకు, రక్షణ కొరకు ఆయుధాలు ధరిస్తాయి. ఈ సాగర కన్యలు సముద్ర గర్భంలో గుంపులు గుంపులుగా తిరుగుతాయి. తిమింగలం నుండి రక్షించుకోవడానికి కొన్నిసార్లు వాటిని అవి గాయపరుచుకొని తిమింగలాలను దారి మరలిస్తాయి. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రాణత్యాగానికి కూడా వెనుకాడవు. సముద్ర గర్భంలో జలకన్యల ప్రధాన శత్రువులు తిమింగలం. అయితే ఇప్పటి వరకు ఈ సాగర కన్యలు ఉన్నాయనడానికి ప్రత్యక్షమైనటువంటి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ సాగర కన్యలు వాటి ఉనికి తెలియకుండా ఎక్కడో నడి సముద్ర గర్భంలో నివసిస్తున్నాయా, లేదా అంతరించిపోయాయా? ఆధారాలేవి మనకు దొరకనంత మాత్రాన ఈ సాగర కన్యలు లేవని చెప్పలేం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 5000 కొత్త జీవరాశులను సముద్ర పరిశోధకులు కనిపెడుతున్నారు. అంతకుముందు అవేవి మనకు తెలియదు. అంటే వచ్చే సంవత్సరంలో ఇంకొక 5000 కొత్త సముద్ర జీవరాశులను మనం తెలుసుకోబోతున్నాం. అంతెందుకు, భారీ శరీరాలు గల తిమింగలాలను సైతం సంవత్సరానికి 4 కొత్త రకాలు కనిపెట్టబడుతున్నాయి. అంత పెద్ద సైజు గల తిమింగలాలే మనకు తెలియనప్పుడు కేవలం మనిషి పరిమాణంలో ఉండే ఈ సాగర కన్యల గురించి తెలుసుకోలేకపోతున్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. మార్స్ పైకి రోవర్ని పంపించి ఏలియన్స్ గురించి పరిశోధిస్తున్న మన భూమిపైనే ఉన్న సముద్రంలోని జీవరాశుల గురించి కూడా తెలుసుకోపోవడానికి గల కారణం ఏంటి? ఈ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.